అయితే మీరు ఈ జర్నీ ఇలా సాగుతున్న టైంలో మీరు డైరెక్టర్‌గా చేయాలి, నిర్మాతగా చేయాలి. సీరియల్ చేద్దామని అనుకున్నాం. నేనును మా బ్రదర్-ఇన్-లా ఇంకో కజిన్స్ ఇద్దరు నలుగురు కలిపి ప్రొడక్షన్ చేద్దామనా? ప్రొడక్షన్ చేద్దామని. హ్మ్. అప్పుడు ఈటీవీ వాళ్ళకి వాళ్ళు ఇన్ హౌసే మనకి ఇది చేసేటట్టు. మనం కొంత పెట్టుబడి పెట్టాలి. తర్వాత మనకి వస్తాయి రిటర్న్స్. హ్మ్. దీంట్లో ఒక కథ ఇచ్చా. హ్మ్. అప్పుడు మీనాని పెట్టి చేద్దామని. మీనా డేట్స్ కూడా తీసుకొని ఓహో! సీరియల్‌లో మీనా. సీరియల్. ఓకే. హ్మ్. మీనా దగ్గర అగ్రిమెంట్ తీసుకొని అప్పుడు సుమన్ గారు ఉన్నారా? సుమన్ గారు. ఓకే. హ్మ్. ఆయన బాపిరెడ్డి గారే చూసేవాళ్ళు మొత్తం. హ్మ్. 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 ఆ, మీనా యాక్సెప్టెన్స్ లెటర్ అన్నీ పెట్టి ఒక కథ ఇచ్చాను. కథ ఇస్తే దానికి ఆ స్కూట్ని వాళ్ళు 10 మంది ఉంటారు. ఒకరు బాగాలేదని ఒకరు బాగుందని అది రిటర్న్ అయింది. హ్మ్. మళ్ళీ ఇంకొక కథ ఇచ్చాను. మళ్ళీ అది రిటర్న్ అయింది. మళ్ళీ ఏదో చెప్తే మళ్ళీ అది దీంట్లో ఏం చేద్దామని చదువుకుంటే ఒక చిన్న పాయింట్ ఒకటి దొరికింది వేరే ఒక మనిషి ద్వారా. అది ఆ ఇంట్లో పాయింట్. ఆ ఇంట్లో పాయింట్. ఓకే. ఈ పాయింట్ చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని నాకున్న నాలెడ్జ్లో ఒక ఒక నేను నాకు దొరికిన పాయింట్ వచ్చి సెంటర్ ఒక ఒక 5 నిమిషాల పాయింట్. హ్మ్. దానికి ఇటొక అరగంట ఇటొక అరగంట నేను అల్లుకున్నారు. అల్లిన తర్వాత బాగుంది అనుకున్నాక ఇది గంట అయింది. ఆ! ఇంకొక గంట కావాలి కదా. అప్పుడు ఇది బాగుంది చేద్దామని సీరియల్ కాకుండా ఇది చేద్దాము అవును. అని ఒక చిన్న టీంని ఫార్మ్ చేసుకున్నారు. ప్రిపేర్ చేసి ఒక రైటర్ని, దాంట్లో రవి కొలికిపూడి కూడా ఉన్నాడు. అందరం కూర్చొని దీంట్లో ఒక 1 hour 40 minutes దాకా చేశారు. వచ్చింది. దీంట్లో మెల్లగా అందరం కూర్చొని ఇంకొద్ది రోజులు కష్టపడ్డాక ఒక 2.5 hours మంచి ప్యాక్డ్ కథ వచ్చాక దాన్ని ఒక 2 గంటలకి ట్రిమ్ చేసి ట్రిమ్ చేసుకొని కథని ఎక్కడికక్కడ చాలా అందరి సలహాలు తీసుకొని ప్రతి ఒక్కరిది అసిస్టెంట్ డైరెక్టర్గా. ఎందుకంటే హారర్ కదా, స్క్రీన్ ప్లే ఎక్కడ దెబ్బేసినా కానీ అవును. సస్పెన్స్లో వెళ్తూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా అనే ఫీలింగ్ రాకూడదు. అవును. ఎక్కడికక్కడ సస్పెన్స్లో తీసుకెళ్ళాలి. దీంట్లో ఒక పక్కాగా చేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్టర్ అనుకుంది మన వర్ధన్ అని, హ్మ్. నా క్లాస్మేటు, మన విజయ్ దేవరకొండ వాళ్ళ ఫాదర్. ఓకే. ఓకే. హ్మ్. నా క్లాస్మేట్ ఆహాహాహా! ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఓకే. తను యాక్టింగ్ కోర్స్ చేసి ఆహా! డైరెక్షన్ దీంట్లోకి షిఫ్ట్ షిఫ్ట్ అయ్యాడు. అతను ఒక 10 సీరియల్స్ డైరెక్ట్ చేశాడు. హ్మ్. ఆ 10ట్లో నేనే హీరో. ఓ 10 మీరేనా? 10ట్లో నేనే హీరో. ఓహ్! ఓకే. మా జర్నీ బాగా ఒక ఎక్కువ రోజులు సాగింది. తన్న పెట్టి చేద్దామని హ్మ్. డైరెక్టర్‌గా తను చేసుకుందామని. ఆ! దీంట్లో రోజు సిట్టింగ్కి వస్తున్నాం, కూర్చుంటాం. తనెక్కడో నా వర్షన్కి తనకి కుదరలేదు. కుదరట్లా. ఆ! నేను ఒక సీన్ ఒక ఇలా ఉండాలి అని చెప్తే, కాదు దాన్ని ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న. హ్మ్. అలా కాదు, ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది. నేనేమో కాన్ఫిడెంట్గా ఉన్నా. ఆ! ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉండబట్టే కదా సినిమా ఇప్పుడు మీరు చూసిన అవును. నేను అనుకున్న కథ అదే. హ్మ్. తను వేరే వేరే ఇవి తీసుకొస్తున్నాడు. ప్లస్ మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే హీరోగా నువ్వు కాకుండా ఇంకెవరన్నా పెడితే బెటరు. ఆ! హీరోగా నేను చెయ్యాలి అనేది ఇది కాదు. హ్మ్. ఇప్పుడు హీరో కావాలంటే ఒక 50 లక్షలు కావాలి. అంతేగా. మన బడ్జెట్ కాదు అది. ఆ. మన బడ్జెట్ ఇంతే అనుకున్నాం. ఎంతలో చేద్దాం అనుకున్నారు సార్ అది? 120, 130లో చేద్దాం అనుకున్నాం. ఒక 10 అటు పెరిగిందా? ఇటుగా అని 140 అనుకున్నాం. సినిమా బాగుంది అనే అంత ఒపీనియన్కి వచ్చాక హ్మ్. యాక్చువల్గా ఒక 3-4 లక్షలు క్లైమాక్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేద్దాం అనుకున్నాం. ఓకే. కాదు, సినిమాకి కీలకం అదే, తప్పదు అని అనుకొని ఫిలిం సిటీలో చేయడం వల్ల ఒకటేసారి 25 లక్షల డిఫరెన్స్ వచ్చేసింది. ఓహ్! అలా 170లోనే తీసాం. బట్ ఆ సీన్ 10 లక్షలు అనేది అడిగింది. 4-5 అనేది 25కి వెళ్ళిపోయాయి. అక్కడ 20 లక్షల డిఫరెన్స్ వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ సాటిస్ఫైడ్. కొంత దానివల్ల చిన్న నష్టం కూడా జరిగింది. అయినా కానీ ఎంత నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనీ రూపంగా కొంత మోసం కూడా జరిగింది.
రిటర్న్స్. అయితే మొత్తానికి అది ఫుల్ సాటిస్ఫై, కాకపోతే ఎంతో కొంత డబ్బు తీసుకెళ్ళింది సినిమా. అవును, రిటర్న్స్ అనేది చీట్ చేశారంటారు. అవును. ఆయన డైరెక్ట్ చేయకుండా మీరు చేయడానికి కారణం అయితే అది హీరో అని అంటేను మాకు హీరోని పెట్టకూడదని కాదు, మా అదే. బడ్జెట్ సహకరించక చేశాను. అదే. ఆ దీంట్లో ఒక మాట ఎక్కడో కొంచెం తను హర్ట్ అయ్యి మాట్లాడాడు. హ్మ్. అది కాదు, ఇలా ఉండాలి అనే ఇద్దరికి వాదన జరుగుతున్నప్పుడు అదే. నీకు అంత తెలిసినప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా అని అన్నాడు. ఓహ్! ఓకే. ఓకే. ఆ! సరే నేనే చేసి చూపిస్తా అని చెప్పి సరే చేసేసారు. నేను చేస్తాను అని ఆ టైంలో తీసుకున్న డెసిషన్ అది. అదే. మీ డైరెక్షన్‌కి నాకు తెలిసి ఎన్ని మార్కులు పడ్డాయి సార్ ఇండస్ట్రీ నుంచి? నాకు నేనైతే ఆ! 80 మార్కులు వేసుకున్నా. ఆ! ఇండస్ట్రీ నుంచి. ఇండస్ట్రీ నుంచి బయట ఆదరణ కూడా చాలా వచ్చింది ఆ సినిమాకి. అవును. బాగుంది ఇప్పటికి సినిమా. ఈ జనరేషన్ వాళ్ళు నన్ను గుర్తుపడడానికి ఆ సినిమాయే కారణం. ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యారు బాగా. కాకపోతే ఒక రాంగ్ టైం రిలీజు, ఆ! అప్పటికి అంత హారర్ జానర్ లేదు. హ్మ్. పైగా బాగా మైనస్ ఏంటంటే రిలీజ్ అయిన 1 వీక్ మగధీర రిలీజ్ అయిపోయి ఆ సినిమా పడిపోయింది. అన్ని థియేటర్లు 2 రోజులు ఈ సినిమాని తీసేసి మళ్ళీ ఫస్ట్ 2 డేస్ మొత్తం ఆల్ థియేటర్స్ వేసి పడేసారా? అన్ని థియేటర్లు వేసేసారు. ఆ! మాది శుక్రవారం రిలీజ్ అయింది. నెక్స్ట్ శుక్రవారానికి బాగానే వెళ్తుంది, ఇది పికప్ అవుతుంది అనుకుంటుండగా శుక్రవారం తీసేశారు. శుక్రవారం, శనివారం, ఆదివారం తీసేసి మళ్ళీ సోమవారం వేశారు. సోమవారం ఇస్తాను. అక్కడ ఏం చచ్చిపోతుంది సినిమా. కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది బాగా అక్కడ. ఓకే. మళ్ళీ ఇంకా ఆలోచన రాలేదా? మళ్ళొకసారి ట్రై చేద్దాం, బాగానే వచ్చింది కదా? ఇంకా అక్కడికి కిల్ అయిపోతుంది. నేను అనేది మీరు డైరెక్షనా? డైరెక్షను చేసా, ఆ ఇంట్లో 2 కథ తయారు చేశాను. ఇంకొక కథ కామెడీ స్టోరీ కూడా తయారు చేశాను. నాకేంటంటే పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ కాకపోతే చేయడం మధ్యలో ఆగిపోయి మనం ఇంకెవరినో డబ్బులు ఎత్తుక్కొని ఇలా కాకుండా ఒకరు వచ్చారు, ఆల్మోస్ట్ ఓపెనింగ్ దాకా కూడా వెళ్ళింది. వాళ్ళు ఏంటంటే ఇంత పెడతాము, స్టార్ట్ చేసి చేద్దాము అనే అదే వస్తుంది, ఏదో చేద్దానంటే నాకు ఇంత అవుతుంది, మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎలా చేయగలరు? ఓకే. ఆ ఇంట్లో 2K లేకపోతే కామెడీ సబ్జెక్ట్కే? కామెడీ సబ్జెక్ట్కి. ఓకే. ఎంత అవుతుంది సార్ కామెడీ సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నదానికి సుమారుగా? నాకు తెలిసి నేను లెస్ బడ్జెట్లోనే చేస్తా. అంటే అప్పుడు నేను అనుకున్నది 2లో అనుకున్నాను, ఇప్పుడు ఒకవేళ అయితే 3 మ్యాక్సిమం 3 అవ్వచ్చు. ఎందుకంటే ఆ జోనర్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 కూడా కాదు, ముందు అనుకొని తర్వాత కాదని కన్నా ఇప్పుడు 3 అని చెప్పి 2:30లో ఫినిష్ చేసాం అనుకోండి, అవును హ్యాపీగా ఉంటుంది కదా, వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎస్.